హీరోలు స్లో అండ్ స్టడీ అన్న సూత్రాన్నే ఫాలో అవుతుంటే ఇద్దరు హీరోలు మాత్రం జెట్ స్పీడ్తో తమ సినిమాలు రెడీ చేస్తున్నారు. అంతేకాదు ఇద్దరు ఒకే సీజన్లో బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా హీరోలు, ఏంటా సినిమాలు, డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి. అఖండ 2 తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఘన విజయం సాధించింది. అందుకే ఈ కాంబోలో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్న ఈ సినిమాని జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నారు బాలయ్య. బ్రేక్ తీసుకోకుండానే షూటింగ్ చేస్తూ వీలైనంత త్వరగా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దసరా బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. గతంలో ఇదే సీజన్లో రిలీజ్ అయిన భగవంత్ కేసరి ఘన విజయాన్ని సాధించింది. అందుకే ఇంకొకసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న వెంకటేష్ కూడా ఇదే సీజన్లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. సోలో హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ప్రజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాలో నటిస్తున్నారు. ఆదర్శ కుటుంబం సినిమాని కూడా దసరా సీజన్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 2 సినిమాల యూనిట్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేకపోయినా ఈసారి క్లాష్ మాత్రం పక్కా అన్న టాకే వినిపిస్తోంది. మరి నిజంగా ఈ సీనియర్స్ ఇద్దరు తలపడతారా, లేదంటే ఎవరో ఒకరు మనసు మార్చుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.